హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈరోజు మనం వచ్చేసి ఇంకొక 2 BHK హౌస్ సేల్ కి అయితే వచ్చామండి. అండ్ ఇది ఎక్కడ ఉందంటే మన కర్నూలు నుంచి కోడ్మూరుకు వెళ్లే రూట్ లో పద్మావతి నగర్ అని చెప్పేసి ఉందండి. పద్మావతి నగర్. సో ఇది వచ్చేసి మన మెయిన్ రోడ్ కి పక్కనే ఉంటుంది. సో కింగ్ ప్యాలెస్ అని చెప్పి బ్యాక్ సైడ్ లో ఒక ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ ఫంక్షన్ హాల్ కి వెళ్ళడానికి కొంచెం ముందే ఈ హౌస్ వచ్చేసి మనకి అయితే సేల్ కి ఉందండి. అండ్ ఇది మెయిన్ రోడ్ కి చాలా దగ్గరే ఉంది. సో హౌస్ అయితే చూడడానికి బయట లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపల కూడా అలానే ఉందండి. సో మొత్తం లోపల హౌస్ చూసి మీకు ఇది ఎంత రేట్ ఉంది ఏదంటే మీకైతే చెప్తాను. సో దీనికైతే గైస్ చెప్తున్నాను, దీనికి పెట్టిన మనీ అయితే 100% వర్త్ గానే అయిపోవచ్చు. ఎందుకంటే హౌస్ అయితే అంత నీట్ మెయింటెనెన్స్ ఉంది. అన్ని లైటింగ్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీరు బయట వర్క్ చూసుకునే చూసుకోవచ్చండి. సో పెయింటింగ్ కానీ డిజైనింగ్ వర్క్ కానీ మొత్తము డీటెయిలింగ్ కలరింగ్ అన్ని కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్స్ రోడ్ కూడా ఉందండి. సో పార్కింగ్ ఏరియా ఉంది. సో 30 ఫీట్స్ రోడ్ ఉన్నాయి, అన్ని కూడా ఉన్నాయండి. సో ఫస్ట్ మీరైతే హౌస్ లోకి ఎంటర్ అవుతాము. సో మొత్తం చూసిన తర్వాత హౌస్ ప్రైస్ అయితే చెప్తామండి. సో హౌస్ ప్రైస్ చెప్పే ముందు మీరు ఫస్ట్ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీకైతే ఆ హౌస్ కి మేము వచ్చేసి మీకు పెట్టిన మనీ అనేది వర్తా కదా తెలియాలంటే ఫస్ట్ హౌస్ చూడండి. హౌస్ చూసినాక మీకైతే ఆ మనీ వర్తా కదా తెలుస్తుంది. సో అందుకే మేము వచ్చేసి ఈ హౌస్ ప్రైస్ ఎంత ఏంటి అనేది టోటల్ మేము లాస్ట్ లో చెప్తాము. సో లాస్ట్ వరకు చూసి హౌస్ ది మీకైతే ప్రైస్ వర్తా కాదని మీకైతే అర్థమవుతుంది. అండ్ 1 minute లో చెప్పడానికి అయితే హౌస్ మొత్తం చూపించక కదండి. జస్ట్ ఇది హాల్, ఇది కిచెన్, ఇది అని చెప్పేసి మేము 1 minute లో జస్ట్ చూపించలేమండి. అది ఎందుకంటే మేము మీకు చాలా ఫ్రాడ్ చేసినట్టు ఉంటుంది, మీరు కూడా మమ్మల్ని నమ్మనట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది చూపించారు, ఇది చూపించలేదు అని చెప్పేసి మీకు డౌట్ ఉంటాయి. సో అలా కాకుండా క్లియర్ కట్ గా పాయింట్ టు పాయింట్ మీకైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మేమైతే వీడియో చూపిస్తాము. సో లేట్ చేయకుండా మన హౌస్ లోకి వెళ్ళి మొత్తం చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి హౌస్ బయట చూసుకుంటే మనకు వెహికల్ పార్కింగ్ చేసుకోవడానికి పైకి రావడానికి ఇక ర్యాంప్ ఉంది చూడండి. సో స్టెప్స్ ఎక్కొచ్చు అండ్ డైరెక్ట్ కార్ పార్కింగ్ కూడా మనం లోపల పెట్టుకోవచ్చు, స్పేస్ ఉంది. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు 30 ఫీట్స్ రోడ్ ఉంటుంది చూడండి. సో ఇది 30 ఫీట్స్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ కి పక్కనే 30 ఫీట్స్ రోడ్ ఉంది. అండ్ కార్ పార్కింగ్ కూడా మనకైతే స్పేస్ ఉంది చూడండి. సో మనం రైట్ సైడ్ లో చూసుకుంటే కార్ పార్కింగ్ కూడా స్పేస్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి చూసుకుంటే గేట్ అండి. సో గేట్ కి చూడండి మన వుడెన్ టైప్ లో వీళ్ళైతే కొంచెం పెయింటింగ్ కోటింగ్ ఇచ్చారనమాట. అండ్ టైల్ లైటింగ్ చూసుకోవచ్చు. సో బయట మాత్రం లైటింగ్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం ఇంట్లోకి వెళ్దాం. సో వెయిట్. సో గైస్ మనమైతే ఎంటర్ అయిన తర్వాత హౌస్ లో వచ్చేసి చూసుకోవచ్చు ముందర ఇది వచ్చేసి సంపు అండి. అండ్ ఇది వచ్చేసి మోటార్. సో ఇది సంపు అండ్ మోటార్ ఈ రెండు కూడా ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మున్సిపాలిటీ వాటర్ అయితే లేదండి. రీసెంట్ గా వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో బయట చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి చూసుకోండి పియూపీ పైన లైటింగ్ మొత్తం మన వుడ్ టైప్ లో చేపించారు, చాలా బాగుంది అనమాట. అండ్ వచ్చేసి ఇంట్లో ఎంట్రీ అయ్యే ముందు ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో మొత్తము టైల్స్ వర్క్ అంతా అయిపోయింది. గజిబిజిగా కాకుండా వాళ్ళు మంచి టైల్స్ నీట్ గా ఇచ్చారనమాట. ప్లెయిన్ లో చాలా బాగుంది. సో ఇది వచ్చేసి బాత్రూమ్ బయట మనం చూసుకుంటే ఇంకా ఇది వచ్చేసి మన మోటార్ బోర్డ్ అండి. ఇది మోటార్ సంబంధించినది. అండ్ ఇది హౌస్ కి సంబంధించిన పవర్ బోర్డ్ అనమాట. సో మెయిన్ పవర్ బోర్డ్ ఇది. సో గుర్తుపెట్టుకోండి. అండ్ బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయి. సో మన బయట వచ్చేసి మోటార్ బోర్డు అండ్ మెయిన్ బోర్డు ఆల్రెడీ కనెక్షన్ ఉన్నాయి, పవర్ బోర్డ్ రన్నింగ్ లో ఉంది. ఇంకా మనం వచ్చేసి ముందు చూసుకుంటే ఇంటి బయట వచ్చేసి మనం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర వాళ్ళైతే నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ పెయింటింగ్ వేసి వదిలేసారండి. అలా కాకుండా వీళ్ళు టైల్స్ చూసుకోండి. సో మొత్తం స్టోన్ టైప్ లో టైల్స్ అనేవి వీళ్ళైతే వేశారు. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే నార్మల్ వాల్ కాకుండా వీళ్ళు వచ్చేసి పెయింటింగ్ అనేది డిఫరెంట్ ఇచ్చారండి. సో చూసుకోవచ్చు చాలా స్టైలిష్ గా న్యూ మోడల్ లో. సో మనకైతే ఇక్కడ పెయింటింగ్ బాగా చేశారు. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ చేసిన ఏరియా అండి. సో ఇది కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. మనం బైక్ ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ ఉందనుకో బయట పార్క్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బయట హాల్ కి ఇవన్నీ లైట్స్ అండి. అండ్ బెల్ కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళు బెల్ కూడా పెట్టించారనమాట. అన్ని కంప్లీట్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యాయండి. సో ఇది బయట వచ్చే స్విచ్ బోర్డ్ అనమాట. సో ఇంకా మనం బయట చూసాం కదా, లోపలికి వెళ్దాము. సో హౌస్ ఎంట్రన్స్ చూసుకుంటే మన దగ్గరకు వచ్చేసి ఇది డోర్ అండి. మన డోర్ కి వచ్చేసి వీళ్ళు వచ్చేసి చూడండి స్టోన్స్ తగలకుండా ఏవి బయట నుంచి లోపలికి రాకుండా ఇక్కడ కడ్డీలు పెట్టించేసి మంచిగా వీళ్ళు లాక్ చేపించారనమాట. మొత్తం చాలా బాగుంది విండో. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. సో సింగిల్ డోర్ అనమాట. సో సింగిల్ డోర్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి చూసుకోండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ కాకుండా మనకు వచ్చేసి నార్త్ ఫేస్ లో ఇంకొక డోర్ అయితే ఉంటుంది. సో నార్త్ ఫేస్ లో వచ్చేసి మనకు 2 డోర్స్ ఉంటాయండి. సో చూసుకోవచ్చు చాలా బాగుంది అనమాట. ఈ కలర్ అయితే చాక్లెట్ డార్క్ కలర్ లో ప్రింటింగ్ తో చాలా బాగుంది అనమాట. సౌత్ ఫేసింగ్ లో ఈ డోర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది బయటికి మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ మెయిన్ వచ్చేసి మనకు డోర్ పక్కనే చూసుకుంటే వెయిట్. సో మెయిన్ మన డోర్ పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి మన మెయిన్ ఫ్యూజ్ బాక్స్ అండి. సో ఇది మన ఫ్యూజ్ బాక్స్ మెయిన్ అనమాట. సో హౌస్ లో ఎక్కడైనా మనకు పవర్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ డైరెక్ట్ ఆఫ్ చేసేసుకొని వర్క్ చూసుకోవచ్చు. అండ్ పైన మనకు వచ్చేసి కాలింగ్ బెల్ ఇక్కడ ఆల్రెడీ పెట్టారు చూడండి. అండ్ ఇది వచ్చేసి డోర్ పక్కన మనకు వచ్చేసి ఇలా ఓపెన్ చేసుకోవడం కూడా ఉంటుందండి. సో మనకి ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని మనకు కావాలనుకుంటే కిటికీలని. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసేది కాకుండా జస్ట్ దాన్ని పెట్టించేస్తారు.
వీళ్ళు గ్లాస్ తో పాటు ఫిట్ చేపించి మంచి పెయింటింగ్ ఇచ్చేసి ఓపెన్ చేసుకోవడానికి క్లోజ్ చేసుకోవడానికి మనకైతే వీలుగా ఉంటుంది. సో ఈ డోర్ అయితే మనం డే టైంలో ఓపెన్ చేసేసుకుని కూర్చున్నామంటే మనకు డే టైంలో పవర్ అనేది అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ ఎటువంటి యూజింగ్ లేకుండా డే టైంలో ఈ హాల్ మొత్తం చాలా బాగుంటుంది. సో హాల్ చూసుకోవచ్చండి, చాలా పెద్దగా ఉంటుంది. ఈ హాల్లో మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఇక్కడ విండో ఉందండి మనం ఓపెన్ చేసుకోవడానికి. సో చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారు అండ్ మస్కిటోస్ రాకుండా దీనికి నెట్ కూడా పెట్టించారు అనమాట. ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇది హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా. సో చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మన హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట ఇదంతా. అండ్ మనం వచ్చేసి పియూపీ చూసుకోవచ్చండి హాల్లో. సో పియూపీ వచ్చేసి నార్మల్ గా అందరూ ఏం చేస్తారంటే ఒకటే పెడతారు లైటింగ్, బట్ వీళ్ళు మాత్రం చూడండి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ ఈ 2 ఎల్ఈడి లైటింగ్స్ అయితే పెట్టించారు. ఈ గ్రీన్ అండ్ ఎల్ఈడి లైటింగ్ బ్రౌన్ అయితే రెండు చాలా బాగున్నాయి. నైట్ టైంలో కన్నా ఈ హాల్లో ఉన్న లైట్స్ మొత్తం ఆఫ్ చేసుకొని ఈ 2 పియూపీ లైట్స్ కానీ ఆన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక పార్టీ వైబ్ వస్తుంది అనమాట. అండ్ ఇదే హాల్లో మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే టీవీ వాల్ ఏరియా అండి. సో నార్మల్ వాల్ వచ్చేసి అందరూ ఏం చేస్తారంటే ఇలా పెయింట్ వేసి వేస్తారు. సో వీళ్ళు పెయింటింగ్ లో కూడా ఇక్కడ డిజైన్ చూసుకోరా, సో ఇలా డిజైనింగ్ చేసి చాలా అంటే చాలా బాగుంది అనమాట. అండ్ పైన మనం ఈ హాల్లో వచ్చేసి మనకు ఒక ట్యూబ్ లైట్ పెట్టుకోవడానికి ఉంటుంది, నార్మల్ బెడ్ లైట్ అంటారు కదా, సో చిన్న రూమ్ బల్బ్ అని, సో అదే అండి పైన పెట్టుకోవడానికి మనకు చిన్న స్పేస్ ఉంటుంది కదా, చిన్న బల్బ్ పెట్టించారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పక్కనే ఏదైనా గిఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే షోకేస్ డాల్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడైతే మనకు చాలా బాగుంది. అండ్ టీవీ కింద కూడా చూసుకోండి మనకైతే కబోర్డ్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు, సో చాక్లెట్ మన వుడెన్ టైప్ అనమాట, చాక్లెట్ కలర్ వుడెన్ టైప్ మోడల్ అనమాట ఇది. సో చూసుకోవచ్చు ఇవన్నీ కబోర్డ్స్ చాలా అంటే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వాషింగ్ బేసిన్ ఉందండి. సో మనం వచ్చేసి భోజనం చేసిన తర్వాత వాష్ బేసిన్ ఉంటుంది ఇక్కడే వాష్ చేసుకోవడానికి. అండ్ ఈ ఏరియా మొత్తం మనకు ఈ ఏరియా అంతా మనకు గలీజ్ అవ్వకుండా వీళ్ళైతే ఇక్కడ టైల్స్ పెట్టించారు. నార్మల్ గా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పెయింటింగ్ వేయడం లేకపోతే ఏదైనా వుడ్ టైప్ లో అలా పెట్టిస్తారు, బట్ వీళ్ళు వచ్చేసి టైల్స్ పెట్టించారు, అది కూడా మనకు డార్క్ వుడెన్ టైప్ లో ఉందన్నమాట. సో ఇది మాత్రం చాలా బాగుందండి, హౌస్ కి తగ్గట్టు కలరింగ్ మ్యాచ్ చేశారు వీళ్ళైతే. అండ్ ఇంకోటి వచ్చేసి స్విచ్ బోర్డ్స్ చూసారా, సో ఇవి కూడా ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అనమాట. సో ఇది చూపించడం ఎక్కువ కాదు. సో మనకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు పైన పియూపీ చూసుకోండి, సో బ్లూ లైట్ పియూపీ ఉంటుంది, చాలా సింపుల్ స్టైలిష్ లుక్ ఉంటుంది అనమాట పియూపీ కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు కబోర్డ్స్ అండి, సో చాలా పెద్ద ఉంది కదా స్టైలిష్ గా. సో కలర్ కూడా చూసుకోండి, హ్యాష్ కలర్ వైట్ కలర్ చాలా డీసెంట్ కలర్స్ ఇచ్చారు. అండ్ పైన కూడా మంచి హ్యాష్ కలర్ లో కబోర్డ్స్ పెట్టించారు. సో చూసుకోవచ్చండి మన డ్రెస్సింగ్స్ కానీ లేకపోతే ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి చాలా స్పేస్ అయితే ఉంది. సో కబోర్డ్స్ మాత్రం కలర్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ రూమ్ కు సంబంధించిన స్విచ్ బోర్డ్స్ వచ్చి ఉన్నాయి చూడండి. సో ఇది వచ్చేసి నార్మల్ గా మనం బెడ్ మీద పడుకునేటప్పుడు లైట్స్ అనేది లేచి ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్విచ్ బోర్డ్ అనమాట పైదానికి కనెక్షన్. సో ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఒక చిన్న విండో ఉంటుందండి. సో చూసుకోండి ఇక్కడ విండో కూడా ఉంటుంది మనకు. ఈ విండో ఎందుకంటే నార్మల్ గా మనము బయట నుంచి చూసుకోవడానికి లేకపోతే వెంటిలేషన్ కోసం పెట్టించారనమాట. సో మస్కిటోస్ రాకుండా కూడా ఇక్కడ నెట్ పెట్టించారు. సో ఇది అండి ఈ చిన్న విండో ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మెయిన్ అండి, మెయిన్ స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట. సో ఈ రూమ్ కి సంబంధించిన మెయిన్ స్విచ్ బోర్డ్స్ ఇది. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకి ఇంకొకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. సో అటాచ్డ్ బాత్రూమ్ ఇదండి మనకు వచ్చేసి వెస్ట్రన్ టైప్ లో ఉంటుంది. సో మొత్తం టైల్స్ తో బాగా నీట్ గా డిజైనింగ్ చేయించారు వీళ్ళైతే చూసుకోవచ్చు. సో వెస్ట్రన్ టైప్ బాత్రూమ్ అనమాట. సో ఎక్కువ చూపిస్తే బాగోదు ఈ బాత్రూమ్ ని. సో ఇది క్లోజ్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ నుంచి కూడా ఉందండి వెంటిలేషన్ కోసం ఒక చిన్న బోర్డ్ అయితే గ్రిల్ పెట్టించారనమాట. ఈ గ్రిల్ చూసుకొని మస్కిటోస్ రాకుండా నెట్ వేయించారు. సో చాలా బాగుందండి, స్టైలిష్ గా లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మంచిగా ఇచ్చారు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఏసీ కావాలనుకుంటే ఏసీ కోసం చూడండి అక్కడ ఆల్రెడీ వాళ్ళు కనెక్షన్ పెట్టించారనమాట. సో ఏసీ పెట్టుకోవడానికి ఒక స్విచ్ బోర్డ్ ఉంది మనకు. సో ఇది ఏసీ పెట్టుకోవడానికి ఈ ప్లేస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ పీయూపీ లైటింగ్ కాకుండా ట్యూబ్ లైట్ కోసం చూడండి. సో ట్యూబ్ లైట్ ఆల్రెడీ అక్కడ వాళ్ళు సెట్ చేసి పెట్టారు. సో ట్యూబ్ లైట్ పెట్టుకోవచ్చు, లేదు ట్యూబ్ లైట్ కాదు నాకు నార్మల్ గా బెడ్ లైట్ కావాలనుకుంటే సో బెడ్ లైట్ కోసం ఇక్కడ బల్బ్ చూడండి. సో ఇది చిన్న బల్బ్ పెట్టుకోవడానికి మనకైతే అక్కడ ఉందన్నమాట స్పేస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ బయట మనకు వచ్చేసి ఒక బాత్రూమ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి వెస్టర్న్ టైప్ అనమాట, కొన్ని వస్తువులు ఉన్నాయి లోపల. సో వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట, సేమ్ అందులో చూసారు కదా అలానే ఉంది ఇక్కడ కూడా. సో ఈ బాత్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి ఇది. అండ్ ఇక్కడ లైటింగ్ కూడా ఉందన్నమాట పైన ఒకటి, ఆ లైట్ కి సంబంధించిన స్విచ్ కూడా ఇక్కడే ఉంటుంది. సో మనం లోపలికి వచ్చేసి ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, సో దానికి తగ్గట్టు ఉంది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మన కబోర్డ్స్ డార్క్ చాక్లెట్ కలర్ అండ్ క్రీమీ కలర్ లో మంచి కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట. సో చూసుకోవచ్చు కబోర్డ్స్ మనకు చాలా బాగుంది అనమాట. అండ్ పైన కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో అన్ని కూడా రీసెంట్ గా వర్క్ చేసినవి అండి, చాలా అంటే చాలా బాగుంది.
అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ కబోర్డ్సే కాకుండా ఇక్కడ నార్మల్గా మనకు కూర్చునికి కొంచెం స్పేస్ అనమాట. ఇక్కడ విండో వచ్చేసి మనం క్లోజ్ చేసుకున్నా ఓపెన్ చేసుకున్నా వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. సో ఇక్కడ క్లోజ్ చేసుకుని ఇక్కడ పైన కూర్చొని నార్మల్గా ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ మాట్లాడుకోవచ్చు అండి. ఇక్కడ బెడ్ మనం పెట్టుకుంటే బెడ్ పక్కన వచ్చేసి చూడండి ఛార్జింగ్ పోర్ట్ ఏరియా అనమాట. సో ఇవన్నీ ఇందాక చెప్పాను కదా, మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. పడుకున్న బెడ్ దగ్గర నుంచే లైట్స్ ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఈ స్విచ్ బోర్డ్ కింద ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న బల్బ్ పెట్టుకోవడానికి పైన అయితే స్పేస్ చూడండి. సో చిన్న బల్బ్ పెట్టడానికి అక్కడ. అండ్ ఇదే రూమ్ లో మనకు వచ్చేసి పియూపీ లైటింగ్ కాకుండా ఇక్కడ చూసుకోండి ట్యూబ్ లైట్ ఉందన్నమాట. సో ట్యూబ్ లైట్ కోసం కూడా వీళ్ళైతే స్పేస్ ఉంది ఆల్రెడీ పెట్టించారు. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనకు సంబంధించిన పియూపీ చూసుకోండి. సో గ్రీన్ కలర్ లైటింగ్ చాలా బాగుంది పియూపీ, అండ్ నార్మల్ వైట్ లైటింగ్ ఉంది. ఈ రూమ్ కి వచ్చేసి ఆ పియూపీ లైటింగ్ కూడా చాలా అండి. నైట్ టైం వచ్చేసి అది ఆన్ చేసుకుని పెట్టుకుంటే నైట్ రూమ్ లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి మెయిన్ స్విచ్ బోర్డ్స్ అనమాట. ఈ రూమ్ కి సంబంధించిన మెయిన్ స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. సో ఇంకా ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఏసీ కావాలనుకుంటే ఏసీ కోసం చూడండి అక్కడ సాకెట్ ఉంది. సో ఏసీ కోసం మనం అక్కడ ఫిక్స్ చేసుకొని ప్లగ్ అక్కడ పెట్టేసుకొని వచ్చండి. సో చాలా బాగుంది మాత్రం రూము. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఇంకా కిచెన్ లోకి వెళ్దాం. సో కిచెన్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. సో కిచెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి ఒక స్విచ్ బోర్డ్ ఉంది. ఇది ఎందుకంటే మనకు ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి. సో ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం అనుకో స్విచ్ బోర్డ్ ఇక్కడే పెట్టేసుకోవచ్చు. మనకు ఎక్కడైనా తిరగడానికి కూడా మనకు స్పేస్ ఉంటుంది. అండ్ మనకి ఎక్కడ కూడా ఫ్రిడ్జ్ అనేది అడ్డంగా ఉండదు. ఒక సైడ్ కి మంచిగా ఇక్కడ పెట్టేసుకుంటే మనకు ఫ్రిడ్జ్ కూడా చాలా ఫ్రీగా కంఫర్ట్ గా ఉంటుంది అనమాట. సో కిచెన్ కి వెళ్లే ముందు చూసుకుంటే ఇక్కడ ట్యూబ్ లైట్ చూసుకోండి. ఇది హాల్లోకి మనకు వచ్చిన ట్యూబ్ లైట్ అనమాట కిచెన్ దగ్గర. సో ఇది అండి ఇంకా ఎంట్రన్స్ వస్తే కిచెన్. ఇది ఓపెన్ కిచెన్ అనమాట. సో స్పేస్ ఉంటుంది, ఓపెన్ కిచెన్ అనమాట. సో కిచెన్ లో వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ ఎలా ఉందంటే మనకు ఇది గోధుమలు కదా, గోధుమలు బ్రౌన్ కలర్. సో ఆ కలర్ లో ఉన్నాయండి ఇది. సో చూసుకోవచ్చు మంచిగా గ్లాస్ ఫినిషింగ్ తో కబోర్డ్స్ చేయించారు వీళ్ళు. సో చాలా అంటే చాలా బాగుంది గైస్. ఇదైతే కిచెన్ లో మనకి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి మంచి స్పేస్ ఏరియా. అండ్ పైన చూసుకోవచ్చు అండి కిచెన్ కి సంబంధించిన ఏదైనా ఫుడ్ ఐటమ్స్ మనం కుక్ చేసేటివి పెద్ద పెద్ద బేర్షాలు డెయిషాలు అలా పెట్టుకోవడానికి కూడా స్పేస్ చాలా బాగుంది. అండ్ మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు వీళ్ళైతే, చాలా మంచి ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇదంతా కిచెన్ సెటప్ అండి. సో కిచెన్ సెటప్ చూసుకోవచ్చు. ఇక్కడ కానీ మనం గ్యాస్ పెట్టుకుంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అక్కడ ఉంటుంది చూడండి. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి కనెక్షన్ అక్కడ ఉంది ఆల్రెడీ. సో ఇక్కడ మనం గ్యాస్ పెట్టుకొని చిమ్నీ పెట్టుకుంటే కూడా మనం కనెక్షన్ అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి కావాలంటే మనం స్విచ్ అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం ఇక్కడ ప్యూరిఫైర్ వాటర్ ప్యూరిఫైర్ పెట్టుకుంటే దానికి చార్జర్ ఇవ్వండి వాటర్ ప్యూరిఫైర్ కూడా సాకెట్స్ ఇక్కడే ఉంది. సో ఇదంతా మంచిగా ఇచ్చారండి టైల్స్. సో కిచెన్ సెటప్ మంచి లుకింగ్ ఇచ్చారు. అండ్ టైల్స్ కూడా ఓవర్ గా కాకుండా చాలా నీట్ కండిషన్ లో చాలా బాగున్నాయి. అండ్ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ కింద స్పేస్ ఉంది. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్యాస్ పెట్టుకోవడానికి కూడా మనకు స్పేస్ ఉంది అనమాట. ఇది గ్యాస్ పెట్టుకోవడానికి ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ కూడా ఉంది మనకు. సో వీళ్ళైతే ప్లంబింగ్ వర్క్ లో ఈ పైప్స్ పెట్టలేదు, ఎందుకంటే ఎవరైనా తీసుకెళ్తానని భయంతో పెట్టలేదు అంతే. సో మనకు అవసరం ఉంటే మళ్ళీ మనం పెట్టించుకోవచ్చు. సో ఇది పైప్స్ ఏరియా, వాషింగ్ బేసిన్ కూడా ఆల్రెడీ మనకు ఉంది. సో కిచెన్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇక్కడ ఉంటాయండి ఇంకా. సో ఇది మనకు ఏదైనా గ్రైండరింగ్ కానీ మిక్సింగ్ కానీ అలా చేసుకోవడానికి ఇలా పెట్టుకోవచ్చు స్విచ్ బోర్డ్స్ ఏరియా ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు దీని పక్కనే పూజ గది అండి. సో దేవుని పూజ గది అనమాట ఇది. సో చిన్న పూజ గది చాలా మంచి టైల్ తో అండ్ చిన్న గ్రిల్ ఇక్కడ పెట్టారు చూడండి వెంటిలేషన్ కోసం ఇక్కడ. సో జస్ట్ అలా ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు. మనకైతే జస్ట్ ఇలా క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది చూడండి. ఎక్కువ ప్రెషర్ తో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలండి. ఇలా ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది అనమాట ఇది. సో ఇది ఒక మంచి ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది అనమాట హౌస్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ గదికి వచ్చేసి చిన్న లైట్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకైతే లైట్ పెట్టుకోవడానికి ఉంది. అండ్ కింద కూడా చూసుకోవచ్చు అండి మనకైతే. సో ఏదైనా పూజ సామాగ్రి పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మనము. ఇది మనకు వచ్చేసి పూజ గది అనమాట. సో క్లోజ్ చేద్దాం. సో చూసారు కదా మొత్తం హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ ఓపెన్ కిచెన్ కూడా చాలా బాగుంది అనమాట. సో మనం హాల్లోకి వెళ్ళి మొత్తం డిస్కస్ చేద్దాం. ఓకే, హాల్లోకి వచ్చిన తర్వాత ఇందాక మీకు మర్చిపోయిన ఏంటంటే వాషింగ్ ఏరియా చూపించడం అనమాట. సో మనకు వచ్చేసి సౌత్ ఫేస్ లో ఇంకొక చిన్న డోర్ అని చెప్పాను కదా, సో ఇదే అండి. సో చిన్న డోర్ అనమాట, 2 ఉంటాయి. సో మంచి డిజైనింగ్ బాగుంది. ఇంకొకటి వచ్చేసి మనం ఇంట్లో నుంచి సౌత్ ఫేస్ లో బయటకు వచ్చేస్తే సారీ అండి నార్త్ ఫేస్. సో నార్త్ ఫేస్ నుంచి మనం బయటకు వస్తే ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఇది వాషింగ్ ఏరియా అండి. సో వాటర్ కూడా చూసుకుంటే వాటర్ వస్తున్నాయి. సో ఎక్కువ వద్దులేండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఒకవేళ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే వాషింగ్ మిషన్ కోసం స్విచ్ కూడా ఇక్కడ ఉందండి. అండ్ ఇదంతా వాషింగ్ ఏరియా. సో నార్మల్ మనం ప్లేట్స్ క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే బట్టలు వాష్ చేసుకోవచ్చు, లేదా వాషింగ్ మిషన్ ఇక్కడ సెట్ చేసుకుంటే దానికోసం ఇక్కడ స్విచ్ కూడా ఉంది. సో ఇదంతా వాషింగ్ ఏరియా అండి. సో పైన చూసుకుంటే మనకు లైట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ రైన్ వస్తే కింద పడకుండా గలీజ్ అవ్వకుండా వీళ్ళు ఏం చేశారు టోటల్ స్లాపింగ్ చేశారు అనమాట. సో అందుకోసం ఇక్కడ క్లోజ్ చేశారు. సో చిన్న గ్రిల్ ఉంటే చాలా బాగుంటుంది మాకైతే అనిపిస్తుంది అనమాట. ఆ గ్రిల్ ఉంటే ఈ వాషింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇంతే అండి, మనం ఇంట్లో చూపించడానికి ఇంకేం లేదు. సో ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మనం వచ్చేసి ఏదైనా డిటర్జెంట్ కానీ లేకపోతే ఏదైనా
మనకు చెప్పులు షూస్ అలా పెట్టుకోవడానికి ఇది వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. అండ్ టైల్స్ చూసుకోవచ్చు, వాషింగ్ ఏరియాకి మొత్తం టైల్స్ ఇచ్చారు. సో సోపులు కానీ ఏదైనా కలర్స్ పడి గలీజ్ అవ్వకుండా మంచిగా టైల్స్ తో కవర్ చేశారు. ఇందాక మీకు ఆ కిటికీ నుంచి చూపించారు లోపల నుంచి బెడ్రూమ్ నుంచి. సో అదే అండి ఇది. సో ఇంకా ఇంట్లో మనం వెళ్ళి మాట్లాడుకుందాం ఇంటి గురించి టోటల్ గా. సో గైస్ టోటల్ హౌస్ అయితే మొత్తం చూసారు కదా. సో నాకైతే టీవీ వాల్ ఏదైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇదైతే నాకైతే హాల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ చాలా స్పేస్ ఉంది. సో ఇంకా టోటల్ మనకు కావాల్సింది ఏంటి, ఈ హౌస్ ఎంత ఉంది, ఏంటి వీళ్ళు దీనికి ఎంత కాస్ట్ చెప్పారు అదే మనకు తెలియాల్సింది. సో ఇది వచ్చేసి మనకు 20x54 అండి, 20x54 అంటే మనకి ఎంత వస్తుంది 2.47 సెంట్స్ అనమాట. సో 2.47 సెంట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ ఎంత అంటే 67 lakhs అండి, 67 లక్షలు. సో ఈ 67 లక్షలు వచ్చేసి మీరు టోటల్ పే చేయాల్సిన అవసరం లేదండి. మీకు లోన్ కావాలంటే ఈ హౌస్ మీద వాళ్ళు లోన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ హౌస్ ఒకటే కాదండి, 2 houses అనమాట. సో 2 houses అనమాట ఇక్కడ మనకైతే సేల్కి వచ్చాయి. సో ఇది 67 lakhs, దీని పక్కనే కూడా సేమ్ ఇదే హౌస్ అనమాట. సో టోటల్ డిజైనింగ్ కలర్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి పక్కన కూడా. సో ఈ రెండు అయితే మనకు ఈచ్ హౌస్ వచ్చేసి 67 లక్షలు. సో 67 lakhs అది గుర్తుపెట్టుకోండి. మీకు లోన్ కావాలంటే వాళ్ళు లోన్ లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి రీసెంట్ గా 1 month కూడా అవ్వలేదండి. ఈ హౌస్ వచ్చేసి జస్ట్ బిలో 1 month అనమాట. అంటే 2 weeks కంప్లీటెడ్ అనమాట. ఈ హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్, పెయింటింగ్ వర్క్, ప్లంబింగ్ అన్ని కంప్లీట్ అవ్వడానికి సో 2 weeks అయిందనమాట. ఇది కంప్లీట్ అయిపోయి మొత్తము. సో మన కింద ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు. సో మొత్తం గ్రానైట్ ఫ్లోర్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారనమాట. చాలా అంటే చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో హౌస్ అయితే గైస్ చాలా అంటే చాలా బాగుంది, తీసుకున్న మనకి వర్త్ గానే చెప్పుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ హౌస్ ఎక్కడ ఉందంటే మనకు కర్నూలు నుంచి కోడుమూరుకు వెళ్లే దగ్గర కింగ్ ప్యాలెస్ ఫంక్షన్ పక్కనే ఉంటుందండి. ఈ హౌస్ మెయిన్ రోడ్ కి చాలా దగ్గర ఉంటుంది. సో హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కానీ ఈ హౌస్ తీసుకోవాలనుకుంటే మీరు ఒకసారి వచ్చి మాకు కాంటాక్ట్ చేసి చూడండి, చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, 67 లక్షలు ఫిక్స్డ్ కాదు. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు మొత్తం వచ్చి హౌస్ చూసి మాకు నచ్చింది మేము తీసుకుంటాము, మాకు కావాలి అనుకుంటే మేము వాళ్ళతో మాట్లాడతాము. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా ఇవన్నీ లైట్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ అవన్నీ కూడా మీరు అంతా ఓకే అనుకొని తీసుకునే టైంకి వీళ్ళైతే టోటల్ ఫిక్స్ చేపిస్తారు, ఫ్యాన్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ ఏది కూడా ప్రాబ్లం లేదండి. సింపుల్ కూడా ఒక్కటి కూడా 1% కూడా ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా చాలా అంటే చాలా బాగుంది హౌస్ మాత్రం. సో ఒకసారి వచ్చి చూడండి. సో మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మా కాంటాక్ట్ నెంబర్ పక్కన ఇస్తాను చూడండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి. డ్రీమ్ హౌస్ అని చెప్పేసి మా ఛానల్ నేమ్ ఉంటుంది. సో మీరు వచ్చేసి మా ఛానల్ కి కాంటాక్ట్ చేయండి, అంటే కాల్ చేసి మాకు కాంటాక్ట్ చేసి మేము వచ్చి మీకు చూపిస్తాం అనమాట. సో ఇంకొకటి వచ్చేసి మేము ఏమేం చెప్తున్నామంటే ఇలాంటి మంచి మంచి హౌసెస్ మీకు తక్కువ బడ్జెట్ లో చాలా అంటే చాలా మంచి హౌసెస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్ లో పెట్టుకోవాలండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము ఎప్పుడైనా కొత్త వీడియోస్ కానీ ఏదైనా హౌస్ గురించి మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఏదైనా నోటిఫికేషన్ రావాలంటే ఆ సబ్స్క్రిప్షన్ ఆన్ లో ఉండాలి అండ్ బెల్ సింబల్ అనేది ఆన్ లో పెట్టుకుని ఉండాలి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ విత్ ఇన్ సెకండ్స్ లో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. లేదా అలా కాదు, మేము ఎప్పుడో పెట్టిన వీడియో చూసి మీరు వచ్చి మాకు ఈ హౌస్ కావాలి అంటే అది అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చండి. సో దానికోసం చెప్తున్నాము, మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అందుకోసమే కానీ ఫాలోవర్స్ కోసమో లైక్స్ కోసమో కాదండి. సో మీకు తక్కువ టైంలో మంచి హౌస్ కి మీకు తక్కువ బడ్జెట్ లో కావాలంటే మీరు ఫస్ట్ చూసి అది తెలుసుకొని మా దగ్గరికి వస్తే మేము మీకు చూపిస్తాము. తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ మీకైతే ఇవ్వడానికి ట్రై చేస్తాము. అండ్ ఇలా ఈ హౌసే కదండి, మీదైనా హౌస్ కానీ ల్యాండ్స్ కానీ ఏమైనా సేల్ చేయాలి, ఆల్రెడీ మేమున్న హౌస్ కొంతమంది అంటే ఆల్రెడీ కొంతమంది యూజ్ చేసే హౌసెస్ ని కొంచెం పాతగా ఉన్నాయి కదా, అవి సేల్ చేయాలి అని అనుకుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో మేము టోటల్ వీడియో క్లియర్ గా షూట్ చేసి మేమైతే మా ఛానల్ అప్లోడ్ చేస్తాము. సో మీ హౌస్ ని సేల్ చేయాలనుకున్నా లేదా కొత్త హౌసెస్ ఏదైనా తీసుకోవాలనుకుంటే మా ఛానల్ ఒకసారి కాంటాక్ట్ చేసి చూడండి. మీకు మేమైతే జెన్యూన్ సర్వీస్ ఇస్తామండి. మేము హౌస్ లో వీడియో తీసి మా ఛానల్ అప్లోడ్ చేయడానికి ఎటువంటి 1 రూపీ కూడా తీసుకోమన్నమాట. సో ఏ 1 రూపీ కూడా మీకు ఛార్జ్ చేయకుండా వీడియో షూట్ చేసి మేమైతే మా ఛానల్ అప్లోడ్ చేస్తాము. సో మీది సేల్ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాము. అంతేగాని 1 రూపీ కూడా మేము తీసుకోకుండా కమిషన్ లేకుండా మేమైతే వీడియో తీసి మీకైతే మా ఛానల్ అప్లోడ్ చేస్తాము. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా హౌస్ కొనాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఒకసారి సెర్చ్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కొంచెం మా ఛానల్ రికమెండ్ చేయండి, తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ ఉన్నాయని. అండ్ మేము జెన్యూన్ సర్వీస్ ఇస్తామండి. ఎటువంటి ఫ్రాడ్స్ కానీ ల్యాండ్ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటిది ఏది లేకుండా మీ హౌస్ మీ చేతికి వచ్చేంత వరకు మేమైతే మీకు సపోర్ట్ చేస్తాము. మా మీ బ్యాక్ సైడ్ లో మేము ఉండి మీకు టోటల్ హౌస్ చేతికి వచ్చేంత వరకు మేమైతే సపోర్ట్ ఇస్తామండి. సో అంతే అండి. సో ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంట్లో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. ఇంకొకటి చెప్పలేదండి, ఈ హౌస్ కి వచ్చేసి మనకు బోర్ ఉంది అండ్ సంప్ కూడా చూడండి. అండ్ మున్సిపాలిటీ వాటర్ అయితే లేదు, ముందు చెప్తున్నాము మున్సిపాలిటీ వాటర్ లేదు. సో మనం ఇక్కడ చేరిన తర్వాత కనెక్షన్ తీసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకో నెక్స్ట్ వేరే వీడియోలో ఇంకో ఇంట్లో మళ్ళీ కలుస్తున్నాం అండ్ బై.